నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్షిత దాడులపై అనుమానాలకు ప్రధాని ప్రత్యక్ష సమాధానం. భారత సైన్యం పరాక్రమానికి ప్రతీకని ఉద్ఘాటన. భోపాల్లో శౌర్య స్మారక్ ఆవిష్కరణ. ఆయుధాల అండతో యుద్ధాలు గెలవలేరంటూ పాక్కు ప్రధాని చురకలు. సైనికుడి మనోస్థైర్యానికి ప్రజాబలం తోడైనప్పుడే విజయాలు సాధ్యమని స్పష్టీకరణ. రేపటి నుంచి గోవాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. ఉగ్రవాద నిర్మూలనపైనే ప్రధాన చర్చ. పాక్ వైఖరిని మరోసారి ప్రపంచానికి వివరించే యోచనలో కేంద్రం. నవంబర్ 1 నుంచి ప్రజా సాధికార సర్వే సమాచార వినియోగం. ఈ నెలాఖరుకు సమగ్ర సమాచార సేకరణ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు అనుమతి. 1638 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టేందుకు ఉత్తర్వులు. ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కార్. ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ. క్వింటా మేలు రకానికి 1510 రూపాయలు. హైదరాబాద్ ఫార్మాసిటీలో పెట్టుబడులకు అమెరికా దిగ్గజ సంస్థల ఆసక్తి. జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్ సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ చర్చలు సానుకూలం. భారత సైన్యం పరాక్రమానికి ప్రత్యక్ష నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత సైన్యం ఎప్పుడూ చేతల్లోనే తన శక్తిని చాటుతుందంటూ లక్షిత దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి చురకలు వేశారు. భారత సైన్యం త్యాగాలకు గుర్తుగా మధ్యప్రదేశ్ భోపాల్లో నిర్మించిన శౌర్య స్మారక్ను ప్రారంభించిన మోదీ భారత జవాన్ల మానవత్వంపై ప్రశంసలు కురిపించారు. త్వరలోనే దేశానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసుకోవడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని భారత్ సొంతం చేసుకుంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 41 కోట్ల రూపాయల వ్యయంతో 12 ఎకరాల్లో నిర్మించిన శౌర్య స్మారక్ యుద్ధ స్మృతి చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ ఇప్పటి వరకు పాల్గొన్న యుద్ధాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, లఘుచిత్ర ప్రదర్శనకు వీలుగా నిర్మించిన 60 సీట్ల ప్రదర్శనశాలను కూడా ప్రారంభించిన మోదీ లాల్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన శౌర్య సమ్మాన్ సభలో భారత సైన్యం సేవలపై ప్రశంసలు కురిపించారు. మానవత్వాన్ని చాటుకునే విషయంలో భారత సైన్యం ఎప్పుడూ ముందే ఉంటుందని కొనియాడారు. ఉత్తరాఖండ్, శ్రీనగర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైన్యం చేసిన సేవలు అసమానమని కొనియాడిన మోదీ శ్రీనగర్లో తమపై రాళ్లు రువ్విన వారుంటారని తెలిసినప్పటికీ బాధితులను ఆదుకోవడంలో సైనికులు ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించలేదని చెప్పారు. దేశ ప్రజల కోసం సరిహద్దుల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్న సైనికులకు అండగా నిలబడాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందంటూ లక్షిత దాడులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి ప్రధాని చురకలు వేశారు. मेरे देश की सेना को हम चैन की नींद से सो जाएं, उसे सर्वाधिक खुशी मिलती है. हम चैन की नींद से सो जाएं, उसे संतोष होता है. लेकिन जागने के वक्त भी अगर सो जाए तो सेना हमें कभी माफ नहीं करती है. और दुर्भाग्य ये है कि कभी कभी हम जागने के समय भी सोए पाते जाते हैं. इटर्नल विजिलेंस इज द प्राइस ऑफ लिबर्टी. सतत जागते रहो और सिर्फ सेना के जवान जागते रहे, ये तो उनके साथ अन्याय होगा. ఇదే సమయంలో భారత సైన్యం ఎప్పుడూ కూడా మరో దేశం భూభాగాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం చేయలేదంటూ పాక్పై పరోక్ష విమర్శలు గుప్పించారు. हजारों साल का हमारा इतिहास है. हमारे पूर्वजों ने कभी भी किसी की 1 इंच जमीन के लिए झगड़ा नहीं किया है, युद्ध नहीं किया है. दुनिया के किसी देश को दबोचने के लिए, अपना बनाने के लिए आक्रमण नहीं किया. लेकिन अगर मूल्यों के आदर्शों के लिए जीवन मृत्यु का जंग खेलने की नौबत आई, हिंदुस्तान की सेना कभी पीछे नहीं. పాక్ దుర్నీతిపై తన విమర్శలను కొనసాగించిన మోదీ అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉందనే అతి విశ్వాసంతో ఏ యుద్ధాన్ని కూడా గెలవలేరని హితవు పలికారు. अगर कोई ये भ्रम रखता है कि हाथ में कितना आधुनिक शस्त्र है, गोली कितनी दूर तक जा सकती है, इतने मात्र से सेना जीत जाती है, तो ये हमारा भ्रम है. सेना का सबसे बड़ा जो शस्त्र होता है वो उसका मनोबल होता है. और ये मनोबल, ये मन की ताकत शस्त्र से नहीं आती है, 125 करोड़ देशवासियों की एक साथ मिलकर के उनके पीछे खड़े रहने से आती है. सेना बोलती नहीं है, सेना पराक्रम करती है. ఆయుధ సంపత్తి విషయంలో స్వయం సమృద్ధిని త్వరలోనే సాధిస్తామన్న ప్రధాని ఇతర దేశాలకు సరఫరా చేసే దిశలో కసరత్తు చేస్తున్నట్టు వివరించారు.
वो दिन जरूर आएगा जब हिंदुस्तान अपनी आवश्यकताओं की पूर्ति के तो शस्त्रास्त्र यहां बनाएगा लेकिन दुनिया को भी बेचने की ताकत वाला बन सकता है। ये ताकत इस देश में पड़ी है और हम उस दिशा में भी काम कर रहे हैं। ఎన్నో ఏళ్లుగా అమలు కాని ఒకే హోదా ఒకే పింఛన్ను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్న మోదీ సైన్యం నుంచి బయటకు వచ్చాక జవాన్ల బంగారు భవిష్యత్తుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. అటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో మరోసారి పేటరేగిపోయారు. జకురాలోని సీఆర్పీఎఫ్ శిబిరం సమీపంలో పెట్రోలియం ముగించుకుని వెళ్తున్న సశస్త్ర సీమాబల్ జవాన్లపై దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఒక జవాను వీరమరణం పొందగా 8 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందని సశస్త్ర సీమాబల్ ఐజీ దీపక్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాలని నినదిస్తున్న భారత్ ఉరి దాడుల తర్వాత పాక్ను ఏకాకిని చేసే క్రమంలో రేపటి నుంచి గోవాలో జరిగే బ్రిక్స్ దేశాల సదస్సులో తన వారిని గట్టిగా వినిపించేందుకు సిద్దమైంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ 8వ వార్షిక సదస్సు 2 రోజులు జరగనుండగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు రష్యా, చైనా, బ్రెజిల్ దేశాధినేతలతో వేర్వేరుగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఉరి ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం మెరుపుదాడులు జరిపిన వేళ గోవాలో రేపటి నుంచి జరగనున్న బ్రిక్స్ 8వ వార్షిక సదస్సు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కూటమిలోని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాధినేతలు ఈ భేటీలో పాల్గొననుండగా తర్వాత జరిగే బిమ్స్టెక్ సదస్సుకు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉరి ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ సమాజంలో పాక్ను ఏకాకిని చేసేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తోన్న భారత్ ఆ దిశలో బ్రిక్స్ సదస్సును సమర్థంగా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ అంశాన్ని ఇప్పటికే G20 దేశాల సదస్సులో పరోక్షంగానే అయినా స్పష్టంగానే చెప్పిన ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న దేశాలపై పోరాడే దిశగా బ్రిక్స్ తీర్మానం చేసే విధంగా గట్టి ప్రయత్నమే చేయనున్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ఉగ్రవాద నిర్మూలన సాధ్యమని స్పష్టం చేయనున్న మోదీ వారి ఆర్థిక మూలాలపైనే కాకుండా వారికి ఎక్కడి నుంచి ఆయుధాలు సమకూరుతున్నాయనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని బ్రిక్స్ సదస్సులో నొక్కి చెప్పనున్నారు. ఈ అంశాలను బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేయడానికి ముందే తమ వాదనకు మద్దతు కూడగట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం రేపు బ్రిక్స్ దేశాధినేతలతో వేర్వేరుగా సమావేశం కానున్న మోదీ ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే ఈ జాడ్యాన్ని ప్రోత్సహిస్తోన్న దేశాలపై కఠిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పనున్నారు. ఈ విషయంలో రష్యా, దక్షిణాఫ్రికా నుంచి భారత్కు సంపూర్ణ మద్దతు వచ్చే అవకాశం ఉండగా చైనా వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఆర్థిక, పర్యాటక, సంస్కృతి, విద్య, క్రీడా రంగాల్లో సభ్య దేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించి కూడా బ్రిక్స్ సదస్సులో చర్చ జరగనుంది. కల్లోల ప్రాంతాలైన ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సూడాన్లో భద్రతా పరిస్థితి, ఇతర అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు బ్రిక్స్ దేశాధినేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. బ్రిక్స్, బిమ్స్టెక్ సదస్సుల నేపథ్యంలో కొత్త భాగస్వామ్యాల కోసం వారధులు నిర్మించనున్నట్లు మోదీ తెలిపారు. ప్రాంతీయ సమస్యలను ఎదుర్కొనేందుకు ఉమ్మడి పరిష్కారాల కోసం ప్రయత్నిస్తామని వివరించారు. బ్రిక్స్ సదస్సు దేశాల మధ్య పరస్పర సహకారం సహా అభివృద్ధి, శాంతి, సుస్థిరత, సంస్కరణల దిశగా పయనించేందుకు దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 3 సార్లు తలాక్ చెప్పడం, బహుభార్యత్వం వంటి సంప్రదాయాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ అఖిల భారత ముస్లిం లా బోర్డు చేసిన వ్యాఖ్యలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. 3 సార్లు తలాక్ అంశంపై ప్రభుత్వం చర్చను కోరుకుంటోందన్న వెంకయ్య ప్రజలపై ఏదీ బలవంతంగా రుద్దడం లేదని వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారని ముస్లిం పర్సనల్ లా బోర్డును వెంకయ్య ప్రశ్నించారు. Of a triple talaq, the Law Commission wanted the views of all. They wanted this issue to be debated, discussed, and the learned religious leaders, social workers, prominent public personalities, they need to acknowledge the basic principle of equality of all human beings, men or women, and work in that direction. Some people are trying to confuse the issue of triple talaq with common civil code. Common civil code is enshrined in the Article 44 of the directive principles of the Constitution, not brought in by India government, and the country after this many years of independence, still we are discussing it. Nothing wrong in discussing. Join the debate, you put forth your point of view. Why are you becoming political?
జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ప్రజా సాధికార సర్వే నిర్వహించామని, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సర్వే సందర్భంగా వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావివ్వొద్దన్న ఆయన 100% ప్రజల్లో సంతృప్తి తీసుకురావాలని కోరారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రజా సాధికార సర్వేపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం నవంబర్ 1వ తేదీ నుంచి సర్వే సమాచారాన్ని వినియోగంలోకి తెస్తామని తెలిపారు. గత 2 నెలలుగా జరుగుతున్న సర్వేను ఈ నెలాఖరుతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు సాంకేతిక సమస్యలు తలెత్తుతోన్న ప్రాంతాల్లో ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకోవాలంటే ప్రజలంతా ఈ సర్వేలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గవర్నమెంట్ ఒక గుడ్ ఫెయిత్ తో ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, ఒక అకౌంటబిలిటీ రావాలి, మిస్అప్రోప్రియేషన్ కానీ ఇన్కన్వీనియన్స్ కానీ ఇవన్నీ ఉండకుండా డేటా బేస్డ్ యాక్చువల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికే బెనిఫిట్ వచ్చేట్టుగా మనం కార్యక్రమాలు ఆలోచించాం. దీనివల్ల ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రజల్లో కూడా నమ్మకం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఫుల్ ప్రూఫ్ గా చేస్తే ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి గ్రౌస్ గానీ గ్రీవెన్స్ గానీ ఉండడానికి వీలుండదు. ఆర్థిక, సాంస్కృతిక పరస్పర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్, వియత్నాం కలిసి పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశంలో భారత రాయబారి హరీష్ పర్వతనేని తెలిపారు. వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సొంత రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. ఏపీ, వియత్నాం కలిసి పనిచేసే అంశంపై చర్చించిన హరీష్ పర్వతనేని అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మంచి ప్రగతి సాధిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల రంగాల్లో వియత్నాం నుంచి సహకారం అందే విధంగా చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. స్టేట్ అటాచ్మెంట్ మీద అక్కడ వచ్చున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వియత్నాం, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎలాగైతే మనం ఎకనామిక్ ఎంగేజ్మెంట్ ఇంప్రూవ్ చేయొచ్చో దాని ప్రాస్పెక్ట్స్ ఏంటో డిస్కస్ చేశాను. వి బిలీవ్ ద స్టేట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ద స్టేట్ హ్యాస్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. దీని మీద ఫోకస్ చేసి ఎన్ని డిప్లొమాటిక్ మిషన్స్ బయట ఉన్నాయో భారతదేశానికి ఎకనామిక్ ఎంగేజ్మెంట్ మన రాష్ట్రాలతోటి ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఫోకస్ తోటి మేము పనిచేస్తున్నాం. ఫార్మా రంగానికి సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తోన్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు హామీ ఇచ్చాయి. కేటీఆర్ కలిసిన పారిశ్రామికవేత్తల్లో జాన్సన్ అండ్ జాన్సన్ చైర్మన్ పాల్ స్టోఫెల్, మెర్క్ కంపెనీ నిర్వాహక అధ్యక్షుడు సనత్ చట్టోపాధ్యాయ్, ఫైజర్ కంపెనీ ప్రతినిధి ఉన్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణను క్షయరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే అంశంపై జాన్సన్ అండ్ జాన్సన్తో ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో హైదరాబాద్ ఫార్మాసిటీపై ఆసక్తి వ్యక్తం చేసిన పాల్ స్టోఫెల్ వచ్చే ఏడాది తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు. హైదరాబాద్లో జాన్సన్ ల్యాబ్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి డయేరియాను తరిమికొట్టేందుకు సహకరిస్తామన్న మెర్క్ కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సనత్ చట్టోపాధ్యాయ్ వచ్చే నెలలోనే హైదరాబాద్ రానున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ తయారీ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్లో ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఫార్మా రంగం సహా తెలంగాణ ఏర్పాటు చేయనున్న రిచ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఫైజర్ కంపెనీని కేటీఆర్ ఆహ్వానించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరి ప్రాంతంలో వారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈ విషయంలో అధికారులు ప్రజలను చైతన్యపరచాలని తిరుపతిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీ తర్వాత చంద్రబాబు సూచించారు. దాదాపు 2.5 గంటలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ముఖ్యమంత్రి అమరావతి, విశాఖలతో పాటే తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం తిరుపతిలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ ఉదయం తిరుమల నుంచి అలిపిరి టోల్గేట్ చేరుకున్న చంద్రబాబు 2వ విడత రుణమాఫీ నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. అనంతరం తిరుపతిలో స్కావెంజర్స్ కాలనీలో పర్యటించి అక్కడ బహుళంతస్తుల భవనాలు నిర్మించి స్థానికులకు వాటిలోనే ఇళ్లను కేటాయిస్తామన్నారు. అభివృద్ధికి సహకరించాలన్న ఆయన బహుళంతస్తుల భవనాలను గుత్తేదారులకు ఇవ్వకుండా కాలనీవాసులే ఓ సంఘంగా ఏర్పడి నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అనంతరం జీవకోన, రాజీవ్ కాలనీలో పర్యటించిన చంద్రబాబు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయానికి వెళ్లే రహదారిలో ఆకస్మికంగా కారు దిగి పక్కనే మురుగునీటి కాలువ చెత్తతో నిండిపోవడంపై పురపాలక సంఘం అధికారులను పిలిచి మాట్లాడారు. ప్రధాన రహదారుల్లోనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి సహా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా మెరుగవ్వాలన్న చంద్రబాబు తిరుపతిలో 10,000 గృహాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఈ విధంగా ఆకస్మిక తనిఖీలు చేసి తప్ప వాస్తవాలు తెలియవు. టెక్నాలజీ కూడా బాగా ఉపయోగిస్తున్నా. రేపు రాబోయే సీసీటీవీ కెమెరాలు పెట్టేస్తాం. ఎవరన్నా తప్పు చేసినా పట్టుకుంటాం, పరిశుభ్రంగా లేకపోయినా పట్టుకుంటాం. 2 పనులు అవుతాయి. కాబట్టి ఎక్కడ కూడా ఏమైనా కాగితం కనపడిస్తే
నేను కెమెరాలో చూసి ఆటోమేటిక్ ఆడిట్ చేసి ఆ కన్సర్న్ ఆఫీసర్ కి మెమో పంపించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు తిరుపతి మొత్తం లైట్లన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ కి లింక్ చేసేసాం. అంటే ఏ ఊర్లో ఏ బల్బు వెలుగుతా ఉంది, ఏ బల్బు కాలిపోయింది, ఎప్పుడు కాలిపోయింది, మళ్ళా ఎప్పుడు రిపేర్ చేశారు, అక్కడే సూపర్వైజర్ యొక్క పనితనం ఏ విధంగా ఉంది అవి కూడా పెట్టేస్తున్నాం. రోడ్లు కూడా ఎవరికైనా అవుట్ సోర్సింగ్ చేసినప్పుడు ఆ రోడ్లు పని చేయకపోతే సరిగా లేకపోతే క్యాన్సిల్ చేస్తాం, మళ్ళా కొత్త వాళ్ళకి ఇస్తాం. అవసరమైతే పని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, పని చేయని వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెడతాం. త్వరలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణతో తిరుపతి ప్రతిష్ట పెరుగుతుందన్న చంద్రబాబు పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువపై పురుషోత్తమపట్నం వద్ద ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1638 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పథకం చేపట్టేందుకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. గోదావరి ఎడమగట్టు 40.8 కిలోమీటర్ల వద్ద పురుషోత్తమపట్నంలో 3500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ లిఫ్టును నిర్మిస్తారు. అక్కడి నుంచి 1.7 కిలోమీటర్ల పోలవరం ఎడమ కాలువ వరకు నీటిని తోడిపోస్తారు. ఈ నీరు 57.88 కిలోమీటర్ల వరకు కాలువ ద్వారా ప్రవహించి ఏలేరు జలాశయానికి చేరుస్తారు. విశాఖ నగర పారిశ్రామిక గృహ అవసరాల కోసం 23.4 టీఎంసీల నీటిని అందిస్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రయోజనాలను త్వరితంగా అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోంది. ఖరీఫ్ పంటకాలం ధాన్యం చేతికొస్తున్న తరుణంలో వరి సేకరణ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2016-17 మార్కెట్ సీజన్కు సంబంధించిన మార్గదర్శకాలపై పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలకు 1510 రూపాయలు, సాధారణ ధాన్యం క్వింటాలకు 1470 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. ఐకేపీ, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా మార్కెటింగ్ సహకార సంఘాల ద్వారా వీలైనన్ని ఎక్కువ కేంద్రాలు తెరిచి కొనుగోలు చేపట్టాలని భావిస్తోంది. గన్ని బ్యాగుల కొరత లేకుండా సేకరించుకోవాలని ఆదేశించింది. ధాన్యం సేకరించిన వెంటనే వృధాకు తావు లేకుండా తక్షణమే మిల్లింగ్ పంపించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వరి రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెబ్లాండ్ సాంకేతిక పరిజ్ఞాన సాయంతో ఐటీ అప్లికేషన్స్ ఆధారంగా రైతు, భూమి వంటి వివరాల ప్రకారం నేరుగా రైతుల ఖాతాలో సొమ్ము జమ చేయనుంది. త్వరలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత 2 ఏళ్లలో తెలంగాణ సర్కారు చేపట్టిన చర్యల కారణంగా స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందిందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ట్రెడా ప్రాపర్టీ ప్రదర్శనను మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి ప్రారంభించిన మంత్రి స్థిరాస్తి రంగంలో ప్రభుత్వం కల్పిస్తోన్న సౌకర్యాలను వ్యాపారులు వినియోగించుకోవాలని సూచించారు. స్థిరాస్తి రంగం సహా అన్ని రంగాలను అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ స్వప్నాన్ని నిజం చేస్తామని తెలిపారు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రంగాలతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగానికి, మీ రంగానికి కూడా ప్రపంచ స్థాయిలో ఫౌండేషన్ వేయడం జరిగింది. ది బెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ, నాట్ ఓన్లీ ది కంట్రీ, లైక్ ఎనీ అడ్వాన్స్డ్ కంట్రీ మరిగా తెలంగాణ రాష్ట్రం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏ రంగంలో అయినా చెప్పిన మాట నిలబెట్టుకుని ట్రాన్స్పరెంట్ గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఉంది అంటే 100% అది తెలంగాణ స్టేట్ మాత్రమే. ఈ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ కారణంగా డెఫినెట్ గా హైదరాబాద్ లో ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుంటా ఉన్నది. నిజాయితీ, కష్టపడే తత్వం, వినయమే జీవితంలో ఉన్నత స్థానానికి చేరేందుకు సరైన మార్గాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు గుంటూరులో రామినేని ఫౌండేషన్ నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొన్న జస్టిస్ రమణ మాతృభాష మాట్లాడేవారిని గౌరవించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారి సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఇతర వృత్తుల వైపు వెళ్లకుండా పూర్తి సమయం బోధనపై దృష్టి సారించాలని కోరారు. దయచేసి ఉపాధ్యాయులందరికీ నేను చెప్తున్నాను, ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల మీద ఉంది. ఈ విద్యార్థుల్ని క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులుగా ఎంతో ఉన్నత స్థానాలకు పంపించాల్సినటువంటి మీరు దయచేసి పూర్తి కాలం మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క శక్తియుక్తులన్నిటి కూడా విద్యార్థుల్ని మంచి పౌరులుగా, మంచి విద్యార్థులుగా తయారు చేయడానికి ఉపయోగించమని చెప్పేసి చెప్తున్నా. భారతదేశం ఇవాళ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడాలంటే మీ యొక్క శక్తి, మీ యొక్క యుక్తి, క్రమశిక్షణ, మీ యొక్క తోడ్పాటు లేదే అది జరగదని చెప్పేసి నేను భావిస్తున్నా.
అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వరుస వివాదాలతో ఇంటా బయట ఓవైపు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఆయన ప్రత్యర్థి డెమోక్రట్ హిల్లరీ క్లింటన్ ప్రజాదరణలో దూసుకుపోతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అమెరికన్ ముస్లిం వర్గాల్లో 72% మంది హిల్లరీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తేలింది. అమెరికాలో ముస్లిం పౌర హక్కుల సంఘం CAIR నిర్వహించిన తాజా సర్వేలో ట్రంప్నకు 4% మంది అమెరికన్ ముస్లింలు మద్దతు పలుకుతుండగా 72% మంది హిల్లరీకి ఓటేశారు. ముస్లింలను తమ దేశంలోకి రానివ్వకుండా నిషేధం విధిస్తామంటూ ప్రచారంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు వ్యతిరేకంగా మారాయని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఫాక్స్ న్యూస్ నిర్వహించిన తాజా సర్వేలో హిల్లరీ ట్రంప్తో పోలిస్తే 7 పాయింట్లు ముందంజలో ఉన్నట్టు తేలింది. హిల్లరీకి 45% ఓట్లు వస్తే ట్రంప్నకు 38% ఓట్లు పడినట్టు ఫాక్స్ న్యూస్ సర్వేలో తేలింది. మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రత్లాం జిల్లా నమీలి పట్టణానికి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నీటి కుంటలో పడిపోగా 17 మంది చనిపోవడమే కాకుండా అందులోని మిగిలిన 23 మంది గాయపడ్డారు. రత్లాం నుంచి జొరాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. నీటి కుంట నుంచి బస్సును బయటకు తీసి ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. క్రెయిన్లను తెప్పించి బస్సును నీటి కుంట నుంచి బయటకు తీశారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరింత దిగి వచ్చింది. ఆగస్టులో 3.74% నమోదైన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 3.57% తగ్గింది. సెప్టెంబర్లో కూరగాయల ధరలు 10.91% తగ్గితే ఉల్లి ధర ఏకంగా 70%, పండ్ల ధరలు 5.75% తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. బంగాళాదుంప ధర మాత్రం 70%కి పైగానే పెరిగితే పప్పుల ధరలు 23.99% వృద్ధి చెందినట్టు గణాంక శాఖ లెక్కలు వెల్లడించాయి. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కూడా నిరాశపరిచింది. 2015-16 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే ఈసారి జూలై-సెప్టెంబర్ నెలల్లో సంస్థ నికర లాభం 6.1% మాత్రమే వృద్ధి చెంది 3,606 కోట్ల రూపాయలకు చేరినట్టు తెలిపింది. ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం 10.7% పెరిగి 17,310 కోట్ల రూపాయలకు చేరినట్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం సంస్థ 10.5% నుంచి 12% వృద్ధిని మాత్రమే నమోదు చేయవచ్చని సంస్థ పేర్కొంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.